నమస్కారం. నా పేరు గుంజి సుధాకర్. నేను నెల్లూరు జిల్లా వడ్ర సేవా అధ్యక్షుడిని. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడానికి ఇక్కడికి మా సేవాదళ తరఫున మా టీం అంతా విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త. ఆయన ఎన్నో త్యాగాలు చేసి మహిళల పట్ల, వితంతువుల పట్ల వారి యొక్క విద్యను అభ్యసించాలని విద్య కోసం పోరాడినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి త్యాగాలు మర్చిపోలేనటువంటి త్యాగాలు. భావితరాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక ఆదర్శంగా ఉండి ప్రతి ఒక్కరూ వారి యొక్క జయంతిని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మహిళల పట్ల వారి యొక్క సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలేని మొట్టమొదటిసారిగా దేశంలో చదువుని నేర్పించి ఒక పాఠశాలని స్థాపించి విద్యకి మంచి అవకాశాన్ని కలిగించాలని మహిళలకి అతను ప్రయత్నాలు చేసినాడు. కాబట్టి ఆయనకు ఒక బిరుదు వచ్చింది. అదే మహాత్మా అనేటువంటి బిరుదు వచ్చింది. కాబట్టి జ్యోతిరావు పూలే గారిని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని పిలుస్తారు. ఈరోజు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ సంఘటనలో మొట్టమొదటి భారతదేశ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఒడ్డే ఓబన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందరికన్నా ముందు ఒడ్డే ఓబన్న కూడా ఈ స్వాతంత్ర సమరయోధంలో పాల్గొని ఉన్నారు. కాబట్టి ఈ పత్రిక మూలకంగా ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని మన జిల్లాలో కూడా ప్రతిష్ఠించి అన్ని కులాలు ఇదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలేకి జరిగినటువంటి ఘన నివాళిని వారికి కూడా అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.